అఖిల్ అక్కినేని నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం మిస్టర్ మజ్ను. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సినిమాకు థమన్ సంగీతం అందించాడు. ప్రేమ హాస్య మిళితంగా తెరకెక్కిన సినిమా రేపటి నుంచి థియేటర్లో సందడి చేయనుంది. ఈ సందర్భంగా హీరో అఖిల్తో నాగార్జున చేసిన సందడి చూద్దాం. హాయ్. ఏంట్రా ఫోన్ చూసుకుంటున్నా, నర్వసా? అంటే యూ బిన్ త్రూ ఆల్మోస్ట్ 100 రిలీజెస్. నాకు మూడోది చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది ఇప్పుడు. 100 రిలీజెస్ అయినా కూడా ఇదే స్ట్రెస్ సినిమా రిలీజ్ అప్పుడు. గుడ్, ఐఎమ్ గ్లాడ్ నువ్వు ఇది స్ట్రెస్గా ఉంటున్నావు. స్ట్రెస్ అవుతేనే రిజల్ట్లు బాగా వస్తాయి. మిస్టర్ మజ్ను అని టైటిల్ పెట్టావు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీ తాతగారి టైటిల్, అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత నేను చేసిన టైటిల్, నౌ యూ యూజింగ్ ద టైటిల్. ఇప్పుడు మజ్ను అంటే ఏంటో తెలుసా నీకు? యు నో ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ మజ్ను? మజ్ను అంటే కొంచెం లవ్ ఫెయిలియర్, లవ్ ట్రాజెడీ, అలా ట్రాజెడీగా ఉండేది. నథింగ్. ఒకసారి నువ్వు గూగుల్ కొట్టి చూడు. మజ్ను అంటే someone who deeply loves somebody. That is the passionately with all his soul, all his heart. లవ్ చేసేవాడు మజ్ను. తెలియదు. దట్ ఈస్ ద టైటిల్. అది నాన్నగారి సినిమా లైలా మజ్ను బికాస్ ఇట్స్ అ ట్రాజడీ ఎండింగ్. అండ్ నేను చేసిన మజ్ను కూడా ఇట్స్ అ ట్రాజడీ ఎండింగ్ అయిపోయేటప్పటికి ఎవ్రీబడి థింక్స్ దట్ ఇట్ ఇస్ మజ్ను అనగానే ట్రాజడీ అని. మజ్ను అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్. సమ్మన్ హూ లవ్స్ విత్ ఆల్ ద హార్ట్. అండ్ ఇట్స్ ఎ లవ్లీ టైటిల్. అండ్ సో ఇప్పుడు సినిమాలో ఎవరు ఇప్పుడు హీరోయిన్ నిన్ను అలా లవ్ చేస్తుందా, నువ్వు లవ్ చేస్తా? ఐ థింక్ ఇట్స్ హీరోయిన్ యాక్చువల్లీ. వెంకీస్ టేక్ ఆన్ అ యంగర్ మజ్ను. మీ లవ్ స్టోరీస్ అన్నీ తీసుకొని యూ వాంట్ టు మేక్ అ యంగర్ వర్షన్ ఆఫ్ ఇట్, లైక్ టుడేస్ వర్షన్ ఆఫ్ ఇట్, 2019 వర్షన్ ఆఫ్ ఇట్. అండ్ మిస్టర్ ఐ థింక్ ఇస్ ద అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ మజ్ను. టైటిల్ వినగానే ఇట్స్ ఐ వాజంట్ కన్విన్స్. నాకెందుకో మిస్టర్ మజ్ను అనగానే నాకెందుకో బికాస్ ఆఫ్ మజ్ను, ద టైప్ కాస్ట్, ఆల్ ఆఫ్ దట్, విల్ ఇట్ సౌండ్ నైస్? నాకు ఎందుకో ఐ హ్యాడ్ అ డౌట్. బట్ ఐ థింక్ పీపుల్ లైక్ ఇట్. ఇది ట్రాజడీ కాదు కదా? కాదు అసలు. థ్యాంక్ యూ. చూశాను నేను ఎప్పుడు, ఐ థింక్ అబౌట్ 2 months బ్యాక్, 1 month బ్యాక్, ఐ డోంట్ రిమెంబర్. దాంట్లో ఒక స్టార్టింగ్ ఎక్స్క్యూజ్ మీ మిస్ తర్వాత ఒక డైలాగ్ ఉంది. అది నాకు నాన్నది, అది నాకు బాగా గుర్తు. నాన్న ఒక ఎయిర్ క్రాఫ్ట్లో ఏరోస్ట్రెస్తో చెప్తారు ప్రేమ్నగర్లో. నేను అక్కడి నుంచేనా లేపేసారు. ఐ రిమెంబర్ దట్ డైలాగ్, దట్ ప్రేమ్నగర్. ఐ థింక్ అంటే అప్పుడు ఆ టైంలో ప్లేన్లో కూడా దే యూస్ టు గివ్ డ్రింక్స్, సో ఫుల్ టన్. ఇప్పుడు ఈ డైలాగు ఏంటి, నువ్వు సినిమాలో ఎందుకు వాడతావు, ఎలా వాడతావు? అంటే ఎవ్రీ టైమ్ ఐ వాంట్ టు టాక్ టు అ గర్ల్, నాకు ఎందుకు ఈ డైలాగ్ వచ్చేస్తుంది. ఫస్ట్ బిఫోర్ సేయింగ్ హాయ్ ఇట్ సెల్ఫ్ ఐ స్టార్ట్ విత్ దిస్ డైలాగ్. అవును, కరెక్టే. ఇట్స్ నైస్ డైలాగ్. బట్ ట్రైలర్ చూశాను. ట్రైలర్లో షార్ట్కి ఒక అమ్మాయి కనపడుతుంది. అందరితో వాడేవా ఈ డైలాగు? యాక్చువల్లీ సినిమాలో ఆల్మోస్ట్ 10 times 10 సార్లు వాడుంటాను. అండ్ I think there are about 15 girls at least. 15 girls at least. It's Venky's dream. It's Venky's dream. This is Venky's dream. My character is Venky. He wants to be this character. Vicky. నిజంగా చాలా బాగుంది. మీకు ఏ సాంగ్ నచ్చింది? వాట్ ఈస్ కోపంగా కోపంగా ఒక పాట బాగుంది, అదొకటి బాగుంది. ఇంకొక పాట బాగుంది, నాలో నీకు పాట. నాకు ఆ పాటలో ఒక 2-3 lines నాకు సంతోషం గుర్తుకొచ్చింది. నే తొలిసారిగా ఒక 2-3 lines ఉంటాయి. నేను రేపు సినిమా వచ్చి చూడటానికి 25వ తారీఖున. వై? టెల్ మీ అ రీజన్. ఇంకెందుకు అంటే వెరీ ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఇస్ వాట్ ఐ బిలీవ్. మనం వెన్ వీ స్టార్టెడ్ మేకింగ్ ద ఫిల్మ్ ఆల్సో వీ డిసైడెడ్ మనం ఎక్కడ ఏ సీన్లో కూడా వీ డోంట్ వాంట్ ఎనీవన్ టు గెట్ బోర్డ్. హ్యూమర్, ఆల్ రౌండ్ ఎమోషన్తో పాటు హ్యూమర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కోరుకుంటున్నాం ఈ సినిమా నుంచి. హీస్ గాట్ సోల్. Okay. Which I really enjoyed working for this film. It's not a single track love story for sure. There's definitely family emotion unto this cinema. I hope this family will be celebrating on 25th.